మూవీ గురించి కొంచెం ఈ 118 ఈ 8లో నుంచి అలా కళ్యాణ్ రామ్ గారు అలా వచ్చారు. సో 8కిను సంథింగ్ రిలేటెడ్ టు ద స్టోరీ ఏదో ఉందని నాకు అర్థం అవుతోంది. చిన్న చిన్న క్లూస్ ఎందుకండి, మార్చ్ 1 వరకు వెయిట్ చేస్తే డైరెక్ట్గా పూర్తి స్టోరీ తెలిసిపోతుంది కదా. యా, అందరికీ నమస్కారం అండి, ఎస్పెషల్లీ నందమూరి ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. యా, మీ అభిమానం చూస్తుంటే అసలు నేను చాలా మాట్లాడతాను ప్రిపేర్ అయ్యి వచ్చాను, కానీ ఇక్కడ పైకి ఎక్క మిమ్మల్ని చూస్తుంటే మీలో కలిసిపోవాలని ఉంది. బికాస్ నేను కూడా బిగ్గెస్ట్ ఫ్యాన్ ఫర్ దిస్ ఫ్యామిలీ. అండ్ నేను అంటే మీరు మన నందమూరి ఫ్యామిలీలో ఉన్న హీరోస్ అందరూ వాళ్ళు సినిమాలు వాళ్ళు యాక్ట్ చేసే విధానం చూసి మీరు అభిమానులు అయి ఉంటారు, లేకపోతే పర్సనల్గా కూడా ఇంట్రెస్ట్ అయి ఉంటుంది. కానీ బట్ నాకు వాళ్ళని చాలా దగ్గరగా చూసి వాళ్ళతో పనిచేసే అవకాశం రావడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను కళ్యాణ్ రామ్ గారితో నేను చేసిన ఫస్ట్ సినిమా ఇది. దీనికంటే ముందు నేను ఎన్టీఆర్ గారితో పనిచేశాను. యా, ప్లస్ కళ్యాణ్ రామ్ గారి దగ్గర ఇద్దరు డిస్కస్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా చేసేటప్పుడు కానీ వాళ్ళు ఫస్ట్ మాట్లాడేది ఫ్యాన్స్ గురించి అండి. అంటే ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళని ఇంకా కైండ్ ఆఫ్ ఎక్సైట్ చేసేలాంటి స్క్రిప్ట్ చేయాలి, మంచి ఇంకా వాళ్ళు అందరూ ఆనందంగా థియేటర్లో ఎంజాయ్ చేసేలాంటి స్క్రిప్ట్ చేయాలని డిస్కషన్ చేస్తారు. అండ్ దట్స్ రియలీ గ్రేట్ ఆఫ్ దెమ్ అండి. అండ్ యా, నేను ఈ సినిమాలో డైలాగ్ రైటర్గా పనిచేశాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ మహేష్ కోనేరు గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ మా డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలి, కొంచెం టైం పడుతుంది. లాస్ట్ టైం మాట్లాడదాం అనుకుని మాట్లాడలేకపోయాను. బట్ నేను ఈయన సినిమాటోగ్రఫీకి ముందు నుంచి చాలా పెద్ద ఫ్యాన్ని. దాని తర్వాత ఈయన సినిమా డైరెక్ట్ చేయబోతున్నారు, దానికి మాటలు రాసే అవకాశం వచ్చిందన్న తర్వాత నాకు ఫస్ట్ తెలిసింది ఈ సినిమా థ్రిల్లర్ అని. సో ఒక కెమెరామెన్ థ్రిల్లర్ సినిమా చూస్తే ఎలా ఉంటుందో ఇంతకుముందు చూశాను నేను ఇంగ్లీష్ సినిమాల్లోనూ హిందీ సినిమాల్లోనూ. కథ విని చూద్దామన్నప్పుడు ఆయన చెప్పారు. ఫస్ట్ అంటే సినిమా నాకు యాక్చువల్లీ ఆయన నెరేషన్లోనే తెలిసిపోయింది ఎలా ఉండబోతుంది అనేది. గొప్ప విషయం ఏంటంటే అండి, చాలా స్క్రిప్ట్లు ఆలోచనలను స్క్రిప్ట్ పైన ఉన్నప్పుడు ట్రాన్స్ఫార్మ్ అవ్వడం చాలా కష్టం ఉంటుంది. బట్ ఈ సినిమా స్క్రిప్ట్ లెవెల్లో ఏముందో దానికి 100% డబుల్ స్క్రీన్ పైన అది చూపించగలిగారు కేబీ ఘోన్ గారు. అండ్ ఆయన పర్ఫెక్షన్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ డ్రాఫ్ట్ అయిపోయిన తర్వాత నా పని అయిపోయింది అనుకున్నాను. సూపర్ కిరణ్ అంతా చాలా బాగొచ్చింది అని అన్నారు. కట్ చేస్తే మళ్ళీ ఫోన్ చేసి వైజాగ్ వెళ్తున్నాం మనం అన్నారు, ఎందుకంటే సెకండ్ డ్రాఫ్ట్ రాస్తున్నాం అని అంటున్నారు. దాని తర్వాత అప్పుడు అయిపోయింది అనుకున్నాను. దాని తర్వాత మళ్ళీ వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చాక షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఇండివిజువల్ ఎపిసోడ్స్ సీన్స్ షూట్ జరిగేటప్పుడు ఇండివిజువల్గా మళ్ళీ పిలిపించి దీన్ని ఇంకా ఎలా డెవలప్ చేయొచ్చు అని చెప్పేసి దగ్గరుండి కూర్చోబెట్టి డెవలప్ చేస్తూ వచ్చారు. నేను చాలా చాలా నేర్చుకున్నాను. చాలా థ్యాంక్ యూ సార్. చాలా ఎక్కువ మాట్లాడుతున్నాను కానీ మాట్లాడాలి. ఆయనకు అవకాశం ఇస్తే ఇంకా ఈ సినిమాని ఇప్పుడు కూడా రిలీజ్కి ముందు రోజు కూడా ఇంకా దాన్ని ఇంకా డెవలప్ చేసి ఇంకొక అడిషన్ ఏదో ఒకటి తీసుకొస్తారు. అంత గ్రేట్ టెక్నీషియన్. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు వర్క్ విత్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సినిమా విషయానికి వస్తే అండి, మీరు థియేటర్కి వచ్చిన తర్వాత సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ నుండి సినిమా ఎండ్ అయ్యేంత వరకు మీరు సెల్ ఫోన్లు చూడరు, అటు ఇటు చూడరు, ఎవరితో మాట్లాడరు, కంప్లీట్లీ ఫోకస్డ్గా సినిమా చూస్తారు. మీకు వేరే ఆప్షన్ లేదు, ఎందుకంటే సినిమా అంత టైట్గా థ్రిల్లింగ్గా ఉండబోతుంది. యా, అంతే. కిరణ్ అండ్ నివేద గారు, యా, ఈ సినిమా మేము స్టోరీ ఇంకా అవ్వలేదా? లాస్ట్ టైం మాట్లాడలేదని తిట్టారు. కిరణ్ నాకన్నా ఎక్కువ మాట్లాడుతున్నావు ఇవాళ. ఎంతైనా ఆర్జేఐ నుంచి వచ్చావు కదా, విజయని తొక్కేస్తున్నావు. చెప్పు కిరణ్. ఒక్క నిమిషం, నివేద గారి గురించి చెప్పాలి. స్క్రిప్ట్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు మాకు అప్పటికి ఇంకా ఫైనల్ అవ్వలేదు ఎవరెవరు కాస్టింగ్ అని, స్క్రిప్ట్ చేసి కాబట్టి. దాని తర్వాత నివేద గారు అన్న తర్వాత ఆ పేరు వినగానే ఈ క్యారెక్టర్ ఇంకో లెవెల్కి వెళ్ళిపోతుంది అని ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయాము. పర్ఫార్మెన్స్ అంతా తను చేసిన పర్ఫార్మెన్స్ నేను ఫస్ట్ టైం సినిమా చూస్తున్నప్పుడు, మేడం హ్యాట్స్ ఆఫ్ టు యూ, రియలీ లైక్ great job and I can't say anything else. And everything worked out for this film andi. Lot of magic happened and you will see the magic on March 1st. Compulsory ga hit kottesam sir. కిరణ్, శాలిని పాండే గురించి చెప్పవా? అవును,
అంటే ఆవిడ ఇక్కడ లేరు కదా, ఉంటే పర్సనల్గా చెప్తే అంటే పాయింట్స్ ఉండే వాళ్ళ గురించే చెప్తావా? ఈ సినిమా మేజర్లీ నివేద గారి చుట్టూ తిరుగుతుందండి. శాలిని గారు కళ్యాణ్ రామ్కి లవ్ ఇంట్రెస్ట్గా యాక్ట్ చేశారు. ఆవిడ చాలా అందంగా ఉంటారు, మీ అందరికీ తెలిసిన విషయం, నేను కొత్తగా చెప్పడం ఏం లేదు. బట్ యా, ఆవిడ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ శేఖర్ చంద్ర గారి గురించి చెప్పాలి. నేను 3 days బ్యాక్ సినిమా చూశానండి, అంతకుముందు ఎడిటింగ్ టేబుల్ పైన చూసాము. బట్ ఆయన మ్యూజిక్ ఇట్స్ గోన్ బి రిమెంబర్డ్ ఫర్ వెరీ లాంగ్. శేఖర్ చంద్ర గారు డెఫినెట్లీ. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. కిరణ్, ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే ఫస్ట్ లాంగెస్ట్ బెస్ట్ స్పీచ్గా చరిత్రలో మిగిలిపోతుంది. థ్యాంక్ యూ. Thank you, అంటే Kiran. వాళ్ళు చూస్తుంటే ఇంకా మాట్లాడాలనిపిస్తుంది కానీ కొట్టేస్తారు. కామెడీ పంచులు వేసేటువంటి నువ్వు ఈ థ్రిల్లర్ మూవీకి ఎలా చేశావు, ఎలా రాసుంటావు అని చూడడానికి